కాల్ వచ్చి మేనేజర్ ఫోన్ చేసి అప్పుడే ఉన్నా 2006లో స్టార్ట్ అయింది మూవీ సెప్టెంబర్లో అక్టోబర్ నవంబర్ అంతే 20 డేస్ 2007 సంక్రాంతి రిలీజ్ చేద్దాం అనుకున్న మూవీ అరుంధతి ఓకే అని అన్నారు. ఇంకా డేట్స్ ఇచ్చారు వెళ్ళనని చెప్పారు. అంత అయిపోయింది. ఒక 1 వీక్ అసలు నిద్రలేదు. ఏంటి ఇంత లైఫ్ చేంజ్ ఉంటుంది కదా, డెఫినెట్గా ఉంటుంది. అయిపోయిన తర్వాత నాకు తర్వాత ఇన్ఫార్మ్ చేయలేదండి, లేదని నాకు చంద్రులు చెప్పారు. అరే నువ్వు కాదు మారింది క్యారెక్టర్ అన్నసరికి అయ్యో చెప్పలేదే అంటే చెప్పలా లేదని నిజం. గన్నవరం షూటింగ్ ఒకరోజు తొందరగా అయిపోతే సెట్కి వెళ్దాం సరదాగా అని చెప్పి వెళ్ళా. సెట్ చాలా యూజ్గా ఉండేది. అన్నపూర్ణలో వేశారు మన వాళ్ళు. అన్నపూర్ణలో 2 floors వేశారు అప్పుడు ఆ ప్యాలెస్ అంతా. వెళ్ళేసరికి కోటి రంగేష్ కానీ అరవింద్ ఎలా ఉన్నారు అంటే సార్ ఊరికే వచ్చారు సార్ సరగా షూటింగ్ అసలు ఆ మూవీ షూటింగే ఆ డ్రమ్స్ సాంగ్ ఉంటుంది కదా చేస్తున్నారు అప్పుడు అనుష్క ఇంటర్వెల్లో డ్రమ్స్ సాంగ్ షూటింగ్ చేస్తున్నారు. అనేసరికి పలకరించారు. అయిపోయిన తర్వాత శ్యామ్ గారు మన జెమిని కిరణ్ గారు మాట్లాడుకుంటున్నారు. శ్యామ్ గారు దగ్గర హాయ్ సార్ అన్నాను అని చెప్పి ఆయన చిన్న ఇదిగా బాగున్నా యాక్చువల్గా ఏదో చెప్తున్నారు అని అన్నాను. అప్పుడు సోను సూద్ అక్కడే ఉన్నాడు. నాకంటే తనకే బాగుంది సార్ గెటప్ అన్నాను. అయ్యో యాక్చువల్గా అనుకున్నారు ఏమనుకోవద్దు. అయ్యో పర్లేదు సార్ వచ్చేసాను ఇంటికి. 9:30 కాల్ మేనేజర్ రేపు మార్నింగ్ వస్తారు 9కి సార్ రమ్మంటున్నారని. ఓకే మార్నింగ్ 9కి వెళ్ళేసరికి ఈ క్యారెక్టర్ చేయమన్నారు. ఓకే అరుణ్ వెళ్ళబోతు లొకేషన్కి ఇది కూడా ఇచ్చారు. అవును అవును నిజంగా అట్లా అంటే పాజిటివ్ థింకింగ్ అంతే. అదే మనకి మూవీలో లేదని చెప్పి కలవకుండా కొన్ని అంటే నేను ఎప్పుడు కాదు నేను ఫాలో అవుతున్నానండి. అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఒక్కోసారి మూవీలో చెప్తారు తర్వాత లాస్ట్ మూమెంట్లో లేదంటే మనం అనుకుంటే కొంతమంది ఏంటంటే ఆ మూవీలో మనకి ఇవ్వలేదురా అని చెప్పి అంటారు. కానీ బట్ కలిస్తే